స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క అద్భుతకరమైన నామం బట్టి మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఈ దినం పరిశుద్ధాత్మ దేవునితో కొంత సమయము అందరూ గడుపుదాం. అందరూ సంతోషంగా ఆరోగ్యంగా దేవునిలో సజీవమైనటువంటి సాక్షులుగా దేవుని కొరకు వాడబడాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ఈ దినం ఉపవాస ప్రార్థన సహవాస కోడికను మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడ మాగడ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను స్తుతించి నేను గణపరిచి నేను కొనియాడే గొప్ప అవకాశాన్ని మా జీవితాలకు మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ దినం ప్రభువా, నేను ప్రభువా కొంత సమయము మీ పాదస్థంలో గడిపోతుండగా పరిశుద్ధాత్ముడా నీ యొక్క సహవాసం, నీ యొక్క ఆత్మ, నీ యొక్క ప్రసన్నత మా అందరి మీద ప్రభువా మీ నిలిపి ఉంచుకొని ప్రార్థన చేస్తున్నాం. మాతో పాటు ప్రభువా నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఆరాధిస్తూ నేను స్తుతిస్తూ ఉంచినటువంటి పిల్లలను కుటుంబాలను మీరు ఆస్వాదించమని ఈరోజు ప్రభా నేను మనం సజీవ సంఖ్యలో నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు వందనం చెల్లిస్తూ నిన్ను ఎల్లకాలము స్తుతించే వారిగా మయపరిచి పిల్లగా నీకు లోబడి జీవించి పిల్లలుగా మమ్మల్ని ఆయత్తపరుస్తున్నందుకు నీకు స్తోత్రంలో వందనం చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని కొన్ని పాటలతో దేవుని స్తుతిద్దాం. ఆయన నామమును మయపరుస్తాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నా ప్రాణము సంతించు మా పరిశుద్ధ నామం ఎన్నడూ లేని రీతిగా ఆరాధించు ఆయన. చక్కని పాట కలిసి పరిశుద్ధ నామము ఎన్నడూ లేని రీతిగా ఆరాధించు ఆయనను. నా ప్రాణమా సన్నుతించుమా పరిశుద్ధ నామము రీతిగా ఆరాధించు ఆయనను. ఆరాధించు ఆయనను. కీర్తించే తరుణం గతించినది ఏదైనా ముందున్నది ఏదైనా స్తుతించ
నా ప్రాణమా సన్నుతించుమా పరిశుద్ధ నామము. ఎన్నడూ లేని రీతిగా ఆరాధించు ఆయనను, ఆరాధించు ఆయనను, ఆరాధించు ఆయనను. విసుగు చెందగా గొప్పవాడవు దయగల దేవా, నీ మంచితనముకై స్తుతించును. ఎన్నెన్నో మేలు కనుగొనగలను నా ప్రాణమా సన్నుతించుమా పరిశుద్ధ నామము. ఎన్నడూ లేని రీతిగా ఆరాధించు ఆయనను. నీవు ఆరాధించు, ఆరాధించు ఆయనను. నీవు ఆరాధించు ఆయనను. కొనసాగించి నిన్ను కీర్తించుచున్నా, నిత్యము నిత్యము నిన్ను కీర్తింతును. నా ప్రాణమా సన్నుతించుమా పరిశుద్ధ నామము. ఎన్నడూ లేని రీతిగా ఆరాధించు ఆయనను, ఆరాధించు ఆయనను, ఆరాధించు ఆయనను, ఆరాధించు ఆయనను. నీవు ఆరాధించు ఆయనను. పరిశుద్ధుడు మహోన్నతుడు దయగల దేవుడు కృపగల రాజ్య మహోన్నతుడు జీవముల దేవుడు ఉన్నతకరమైన నామమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ ఆరాధనలో మీకు మహిమని, నీ బలమైన అభిషేకం మా అందరికీ ఇవ్వమని, అంత దినాల్లో చిరు దినాల్లో ఉంటున్నాం. మా ప్రాణము మా యొక్క ఆత్మ మీ చేతులు సమర్పించుకోమని త్వరగా రాలని మహోన్నతుడు యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. పరమ తండ్రి.
స్థలములో తండ్రి కుడి పార్శ్వమున ఆశీనటువంటి నజరైన శక్తిమంతుడైన యేసయ్య అందరం కూడా ఏకముగా దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ దేవుడా, కనికర సంపన్నుడా, మహోన్నతమైన దయగల దేవుడా, నీతిమంతుడా, రాజాదిరాజుగా, మహోపకారిగా, అగ్ని స్వరూపిగా ఉన్నావు. రాజాదిరాజుగా, మహోపకారిగా, అగ్ని స్వరూపిగా ఉన్నావు. तेरे पास आया हूँ, मुझसे बात करो। तेरे पास आया हूँ, मुझसे बात करो।
लिए तेरे पास आया हूँ, तुझे मिलने के लिए तेरे पास आया हूँ, तुझे छूने के लिए तेरे पास आया हूँ, तुझे पाने के लिए। अत्युन्नतమైన పరలోక తండ్రియు సర్వాధికారిని పరిశుద్ధ దేవుడా, కనికర సంపన్నుడా, మహోన్నతమైన దయగల దేవుడా, నీతిమంతుడా, రాజాధిరాజుగా, మహోపకారిగా, అగ్నిస్వరూపిగా రానయ్యున్నాము. రాజాధిరాజుగా, మహోపకారిగా, అగ్నిస్వరూపిగా రానయ్యున్నాము. హల్లెలూయా, 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 యేసుకే హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నీకు స్తోత్రం అబ్బా, నీకు వందనాలబ్బా. నా దేవా నీకు స్తోత్రం. ఆయన త్వరగా రాబోతున్నటువంటి సర్వశక్తిమంతుడు, సిద్ధపడేవారు మాత్రమే ఆయనతో పాటు ఆ ఒక 7 ఏళ్ళ బిందు కాలం ఎంతో సంతోషకరం. ఈ లోకంలో ఎంత కష్టపడ్డావో అంతకంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో మనందరం కూడా ఆనందించాలని ఆయన ఎప్పుడూ కూడా కోరుతూ ఉంటాడు. కనుక ప్రియులారా, దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశం మనం సద్వినియోగం చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. కృతజ్ఞతతో నిన్ను స్తుతించిన స్తుతి పాడని నా యేసునాథా, నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతతో చక్కని పాటతో కొనియాడదాం. Thank you, Lord. Thank you, Jesus.
నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయ కృతజ్ఞతను స్తుతి పాడెను నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకి కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞత స్తుతి పాడెను నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకి కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. స్తుతి పాడెను నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకి కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు.
కోటి కోటి కృతజ్ఞతలు యేసప్పా, కోటి కోటి కృతజ్ఞతలు. స్తోత్రాలు, నంది అమ్మా. ఇంతవరకు ప్రారంభించిన దేవుడు, బలం ఇచ్చిన దేవుడు, శక్తినిచ్చిన దేవుడు, ఆయన స్తుతించలేనట్లయితే నీ జీవితం వ్యర్థం, నీ ప్రాణం వ్యర్థం. నువ్వు జీవించినటువంటి దినంలో ఆయనకు మహిమకరంగా పరిశుద్ధాత్మ దేవుడు సంతోషించే విధంగా, నిన్ను బట్టి ఆయన సంతోషించే విధంగా ఆయన నామాన్ని కొనియాడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జయ జెండా పట్టుకుని దేవుడు, మనం వీరులుగా నడిచేదాం. ఈ భూమి మీద వీరులుగా మనం జీవించాలంటే, జయవీరులుగా మనం ఉండాలంటే, సాతాని యొక్క ప్రతి ఒక్క వారి క్రియలను మనం అనగదొక్కాలంటే క్రీస్తు యొక్క అభిషేకం, ఆయన సహాయం మనకి అవసరం. కనుక దేవుని స్తుతిద్దాం, దేవుని కొనియాడదాం, జయ జెండా పట్టుకునేద్దాం, మనం వీరులుగా నడిచేద్దాం. వెలువై సాతాను వచ్చిన ఆత్మ తానే జెండా పైకెత్తడం పాటుపడుతుందా. సాతాను వచ్చిన ఆత్మ తానే జెండా పైకెత్తి నిన్ను ముందు నడిపించే దేవుడు రాడు. ఆమేన్. జయ జెండా పట్టుకొనేదము, మనం వీరులుగా నడిచేదము. జయ జెండా పట్టుకొనేదము, మనం వీరులుగా నడిచేదము. వెల్లువై సాతాను వచ్చిన ఆత్మ తానే జెండా పైకెత్తు. వెల్లువై సాతాను వచ్చిన ఆత్మ తానే జెండా పైకెత్తు. జడియకున్నా పుత్రుడా, నీవు జడియకున్నా పుత్రిక. జడియకున్నా పుత్రుడా, నీవు జడియకున్నా పుత్రిక. జయ జెండా పట్టుకోలేదా, మనం వీరుగా నడిచేదము. ఆమేన్.
శోకము కలిగినాను, వెయ్యి శ్రమలొచ్చిన శోకము కలిగినాను, ఆత్మ ఖడ్గముచే మనం సాతాను జయించితివి, ఆత్మ ఖడ్గముచే మనం సాతాను జయించితివి. జయ జెండ పట్టుకొనేదం మనం వీరుగా నడిచెదము, జయ జెండ పట్టుకొనేదం మనం వీరుగా నడిచెదము. ఆమేన్. గుట్టలైన మట్టమైనను ప్రభువును వెంబడించెదా, గుట్టలైన మెట్టలైనను మనం ప్రభువును వెంబడించెదా. నాగరిక చేయి ఉంచితివి మనం వెనుకకు తిరిగి చూడము, నాగరిక చేయి ఉంచితివి మనం వెనుకకు తిరిగి చూడము. జయ జెండ పట్టుకోలేదం మన వీరుగా నడిచెదము, జయ జెండ పట్టుకోలేదం మన వీరుగా నడిచెదము. ఆమేన్. జయ జెండ పట్టుకోలేదం గ్లోరీ మన వీరుగా నడిచెదము, జయ జెండ పట్టుకోలేదం మన వీరుగా నడిచెదము. శ్రమలొచ్చిన శోకము దరికి రాదు, వెయ్యి శ్రమలొచ్చిన శోకము దరికి రావు, ఆత్మ ఖడ్గముచే మనం సాతాను జయించితివి, ఆత్మ ఖడ్గముచే మనం సాతాను జయించితివి. జయ జెండ పట్టుకొనేదం మనం వీరుగా నడిచెదము. ఆమేన్. జయ జెండ పట్టుకొనేదం మనం వెయ్యి శ్రమలొచ్చిన శోకము దరికి రావు, వెయ్యి శ్రమలొచ్చిన శోకము దరికి రాదు, ఆత్మ ఖడ్గముచే మనం సాతాను జయించితివి. ఆమేన్. ఆత్మ ఖడ్గముచే మనం సాతాను జయించితివి, ఆత్మ ఖడ్గముచే మనం సాతాను జయించితివి, ఆత్మ ఖడ్గముచే. జయ జెండ పట్టుకొనేదం మనం వీరుగా నడిచెదము, జయ జెండ పట్టుకొనేదం మనం వీరుగా నడిచెదము, జయ జెండ పట్టుకొనేదం మనం వీరుగా నడిచెదము, జయ జెండ పట్టుకొనేదం మనం వీరుగా నడిచెదము. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిలో సాతాను వేస్తున్న ప్రతి బాణము మనం జయించాలంటే జడేయకూడదు, భయపడకూడదు. బైబిల్లో దేవుడు చెప్పుచున్నటువంటి మాట ఏం తెలుసా? భయపడకము, ఆమేన్. దిగులు పడకము, నేను నీకు తోడుగా ఉన్నాను. ఈ లోక అధికారి ఎవరు? సాతాను. ఈ సాతాను వాని యొక్క దూతలు నిన్ను ఏమీ చేయలేవు. ఎందుకనగా నిన్ను కాల్చిన దేవుడు సజీవుడు,
సర్వశక్తిమంతుడు, ఘనమైన దేవుడు, అటువంటి గొప్ప నామాన్ని మనం స్తుతిస్తున్నాం. కనుక పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సు దేవుని నామాన్ని కొనియాడదాం. స్తుతించిన సాతాను పారిపోతాడు, గొనిగితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి వాని కోటను మనం కూల్చేద్దాం అని పాట పాడుతూ చూద్దామా? స్తుతించిన సాతాను పారిపోతాడు, గొనిగితే తిరిగి వస్తాడు. అవునా కదా? స్తుతిస్తే సాతాను పారిపోతాడా? అవునా? నాతో కలిసి తెలుసుకుందాం. స్తుతించిన సాతాను పారిపోతాడు, గొనిగితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాను పారిపోతాడు, గొనిగితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోట్లను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకో పట్టెదం. స్తుతించి పాడి కోట్లను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకో పట్టెదం. స్తుతించిన సాతాను పారిపోతాడు, గొనిగితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాను పారిపోతాడు, గొనిగితే తిరిగి వస్తాడు. దావీదు పాడగా సౌలుకు విడుదల, దావీదు పాడగా సౌలుకు విడుదల. కలతలు తీరెను, నెమ్మది దొరికెను, కలతలు తీరెను, నెమ్మది దొరికెను. స్తుతించి పాడి కోట్లను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోట్లను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సాతాను పారిపోతాడు, గొనిగితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాను పారిపోతాడు, గొనిగితే తిరిగి వస్తాడు. స్తుతించు దావీదుకు ధైర్యము నిండెను, స్తుతించు దావీదుకు ధైర్యము నిండెను. విశ్వాస వాక్కుతో గొలియాతు గెలిచెను, విశ్వాస వాక్కుతో గొలియాతు గెలిచెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోట్లను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సాతాను పారిపోతాడు, గొనిగితే తిరిగి వస్తాడు. ఆమేన్. స్తుతించిన సాతాను పారిపోతాడు, గొనిగితే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయం మనం దేవుని స్తుతిద్దాం.
దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి ఇచ్చిన పదమే. పాట పద్యం చేద్దాం. మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. నిన్నటి బాధలంతా నేటికి మాయమయే. నిన్నటి బాధలంతా నేటికి మాయమయే. నెమ్మది ఉదయించే అది శాశ్వతమైన దయా. నెమ్మది ఉదయించే అది శాశ్వతమైన దయా. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్రబలి స్తోత్రబలి మంచి దేవానికేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. ఎంత కాచితివి మరునిరచితివి మరువని నా స్నేహమా కలిసి సంతోషింతును. మరువని నా స్నేహమా నిన్ను కలిసి సంతోషింతును. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్రబలి స్తోత్రబలి మంచి దేవా
చేద్దాం. లేచి నిలబడి పరిశుద్ధాత్మను కొనియాడదాం. కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని పాదసన్నిధిలో ఉన్నాం. మనందరం కూడా అందరము నీ మనస్సు, నీ హృదయం, నీ ఆలోచన ఆయన వైపు త్రిప్పుకొని ఆయన నామానికి తీస్తాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. நன்றி சுவாமி, நன்றி சுவாமி, நன்றி அப்பா. యేసయ్యా నీ స్తోత్రం, 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 స్తోత్రం. ఆకాశమందు ఆశీనుడై ఉన్నటువంటి మా దయగల దేవ నీ స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. Hallelujah, hallelujah.
నిన్ను నడిపిస్తున్నాను దేవుని. కన్నా తండ్రి నీకే స్తోత్రం, కన్నా తండ్రి నీకే స్తోత్రం, కన్నా తండ్రి నీకే స్తోత్రం యేసయ్యా, కన్నా తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 the mighty name of Holy Spirit of God. We love you, Lord. We worship you, Lord. Praising you, Lord. Lay your wonderful mighty hands, Lord Jesus. Thank you, thank you, thank you, thank you, thank you, thank you, Lord. The mighty name of Jesus. Thank you, Father. Thank you, Lord. Thank you, Jesus. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం. తల్లి కుండునా నీ ప్రేమ, కన్నా తండ్రి కుండునా నీ ప్రేమ, తల్లి కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా మధురాతి 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 మధురం, యేసప్పా మధురాతి మధురం. త్యాగమున్నది నీ ప్రేమలో, నిత్య జీవమున్నది నీ ప్రేమలో, త్యాగమున్నది నీ ప్రేమ, నిత్య జీవమున్నది నీ ప్రేమలో, మర్చిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్న
నీ ప్రేమ మరచిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం సిలువకెక్కెను నీ ప్రేమ నాకై గెలువనిచ్చెను నీ ప్రేమ సిలువకెక్కెను నీ ప్రేమ నాకై గెలువనిచ్చెను నీ ప్రేమ త్యాగమున్నది నీ ప్రేమలో నిత్య జీవమున్నది నీ ప్రేమలో త్యాగమున్నది నీ ప్రేమలో నిత్య జీవమున్నది నీ ప్రేమలో యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా మధురాతి 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 మధురం యేసయ్యా నేను బతుకుతానంటే నేను ప్రభా నేను జీవించున్నానంటే నీ యొక్క దయ నీ కృప నీ ప్రేమ నీ వాత్సల్యత ఎంత దినాలు చివరి దినాల్లో నేను ఇంకా నిన్ను ఆరాధించి ఉండగా నిన్ను సేవించే కుమారునిగా నిన్ను సేవించే బిడ్డగా మమ్మల్ని ఆయుక్తపరచండి నిలబెట్టండి మీకే మహిమ ఘనత ప్రభావములు యుగములు తరతరములు చెల్లిస్తూ సమర్పిస్తాను త్వరగా రాలేని మౌనతుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమేన్.
ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి ఆయన ఎంతో స్తుతించిన, ఎంత ఘనపరిచిన మన జీవితంలో తక్కువగా ఉంటుంది. నీ జీవితాంతము, నీ శ్వాసనంత వరకు, నా మరణము వరకు స్తుతించినా కూడా దేవునికి తక్కువే. ఎందుకనగా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆయన దూతల చేత పొగడబడుచున్న దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశము, మన ఆరాధించే సమయము, నువ్వు గడిపే సమయము, ఎంత సమయము దేవునికి ఇస్తున్నావు? శుక్రవారం కానీ, ఆదివారం కానీ, పునరుత్థాన దినంలో కానీ, ప్రత్యేక కూడికలో కానీ, నీ పర్సనల్, నీ వ్యక్తిగత ప్రార్థనలో, ఆరాధనలో ఎంత సమయం దేవునికి ఇస్తున్నాం? హల్లెలూయా. అందుకే మనం దేవుని స్థానంలో ఉన్నప్పుడు చాలా క్రమముతో ఆయన వాక్యం వింటున్న ప్రతిసారి ఈ వాక్యం నా కొరకే దేవుడు ఇస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా నా జీవితంలో మార్పు కలిగాలి, ఈ వాక్యం మాటల ద్వారా నా జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది అని నువ్వు విశ్వసించాలి. ఆమేన్. వినుట వలన విశ్వాసం అధికమవుతుంది. విశ్వాసం అధికమైన ఎడల నువ్వు దేవునికి ఎంతో ఇష్టకరమైన బిడ్డగా, నమ్మకమైన బిడ్డగా దేవుని సన్నిధిలో ఎదగడానికి ఆవిష్కారం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందు దినాల్లో, చివరి దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సార్లు బోధించి, గద్దించి, హెచ్చరించి ఉన్నాం. ఏంటంటే క్రీస్తు యొక్క రాకడకు మనం చాలా సమీపంగా వెళ్తున్నాము. ఆయన త్వరగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన యొక్క కార్యము మనందరం చూడబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగంలో పలికినటువంటి మాటల్లో సున్నాయను పొల్లెను తప్పిపోదు అని చాలా స్పష్టంగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఏ మాట కూడా తప్పిపోదు. ఆయన ఇచ్చినటువంటి చూపించినటువంటి ఏ సూచన కార్యము కూడా తప్పిపోకుండా ఈ యొక్క అంత్యదినాల్లో జరుగుతున్నవి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని స్తుతిస్తున్నటువంటి మనము, దేవుని కొనియాడుతున్నటువంటి మనము, ఆయన సన్నిధిలో నిత్యము ఎదుగుతున్నటువంటి మనము కొన్ని ప్రాముఖ్యమైనటువంటి క్రియలు ఆయనకు నచ్చిన విధంగా మనం చేయవలసి ఉన్నది. ఆయన నచ్చిన విధంగా నడుచుకోవలసి ఉన్నది. ఆమేన్. ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే ఆత్మతో, సత్యముతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సు దేవుని ఆరాధించాలి. ఇది అంత సాధ్యమైనటువంటి పని కాదు, అంత ఈజీ కూడా కాదు. ఎందుకు అంటున్నానంటే, ఒక విశ్వాసి ఇది చేయలేడు. ఎవరు చేయగలుగుతారు? మరి భక్తుడు మాత్రమే చేయగలుగుతాడు. బిలీవర్ కెన్ నాట్ డూ దిస్, డివోటీ కెన్ డూ దిస్. ఒక విశ్వాసి చేయలేడు. ఈ మాటకు లోబడి నేను భక్తిపరుగా మార్చబడాలా. విశ్వాసి వేరు, భక్తిపరుడు వేరు. విశ్వాసి ఇస్ ఎ బిలీవర్. ఆయనకు మనము సమర్పించుకున్నప్పుడు, ఆయనకు సంపూర్ణంగా మనం సమర్పించుకున్నప్పుడు మనం ఆయనకు భక్తుడిగా మనం మారుతాం. ఆ భక్తుడు మాత్రమే చేయగలుగుతాడు. అందుకని యేసయ్య, మీ విశ్వాసం అధికమవ్వాలి. మీ విశ్వాసం అధికమవుతే మీరు ఆ భక్తుని యొక్క మనస్సు, ఆ హృదయం నీకు వస్తుంది. భక్తులు అంటే ఏంటంటే వాళ్ళకి లోకం మీద, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి దేని మీద కూడా వారికి ఆశ ఉండదు, వారి కోరికలు ఉండవు. వారి మనస్సంతా దేవుని యొక్క పరిచర్య మీద, దేవుని యొక్క కార్యం మీద, నూతన ఆత్మలను రక్షించడం మీద, తప్పిపోచినట్టు ఆత్మలకు దేవుని యొక్క ప్రణాళిక తెలియజేయడం మీదనే ఆధారపడి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఒక మంచి మాటను చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం.
3 నుంచి 6 వచనాలు చదువుదాం. శరీరము అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీరం విషయం మీద మనస్సునుంతరు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సు ఉంతరు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. అదే రీతిగా 8 నుంచి 11 వరకు చదువుతాం. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని యొక్క ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. హల్లెలూయా. ఎవడైనాను ఆయన ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాదంటున్నారు. ఇక్కడ 10వ వచనం చదువుదాం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము గలది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలి? మనం శరీరానుసారమైనటువంటి జీవితాన్ని మనం పక్కన పెట్టాలి. ఎంత దినంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్కునకు, ఆయన ఇచ్చినటువంటి లేఖన భాగమునకు ఈ యొక్క భూ సంబంధమైన వాటిని వ్యతిరేకిస్తూ దేవుని యొక్క పాదస్థంలో మనం జీవిస్తుండాలి. 13వ వచనం చదువుదాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా చావవలసిన వారు ఎందురు గాని ఆత్మ చేత శరీర కార్యములను చంపిన ఎడలా జీవించెదరు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ చేతను జీవిస్తే శరీర కార్యాలు నీలో ఉండనేరవు. ఎందుకంటే ఆత్మ పరిశుద్ధుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఉన్న చోట దయ్యపు కార్యాలు ఉంటాయా? ఉండవు. నీలో దేవుని యొక్క మనస్సు నీకు ఉన్నప్పుడు, ఆయన తలంపులు నీకు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సాతాను నీ దగ్గరికి రాడు. అందుకే వాక్యములకు లోబడి ఉండి దుష్టుని ఎదురించుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది చేయాలి తప్పక. ఎంత దినంలో, చివరి దినంలో ప్రియదేవులారా, ఆయన అనేక మందిని యథార్థవంతులను నీతిగా జీవిస్తున్నటువంటి బిడ్డలను వెతుకుచున్నాడు. ఎందుకనగా అటువంటి బిడ్డల కొరకు ఆయన తిరిగి రాబోచున్నాడు. నీ విశ్వాసం నిన్ను విడిచిపెట్టదు. నీ విశ్వాసం వృధా కాదు, నీ ప్రయాసం వృధా కాదు. ఆయన ఏం చెప్పినాడంటే, ఆయన ఒలివల కొండ నుండి తిరిగి ఆరోహణం వెళ్తున్న వేళ అక్కడ ఉన్నటువంటి శిష్యులు అందరు తేరి చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవదూత మాట పలికింది. ఏంటంటే, ఏ విధంగా అయితే ఈ క్రీస్తు పరలోకంలోకి చేర్చబడుతున్నాడో అదే రీతిగా అదే స్థలములో తిరిగి ఆయన రాబోచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన తిరిగి రాబోచున్నాడు. కనుక మనము ఈ అంత దినములో ఎక్కువగా ఆయనకు భయపడవలెను. దాస్యపు ఆత్మకు లోబడకుండా ఉండాలి. నీకు ఇచ్చిన ఆత్మ దత్తపుత్ర ఆత్మ, దాస్యపు ఆత్మ నీకు ఇవ్వలేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క లేఖన భాగంలో విలువైనటువంటి మాటలు మనం ధ్యానిస్తున్నాం. ఏంటంటే, దేవుని ఆత్మ ఎందరు నడిపించబడుదురో, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుల యందురు. హల్లెలూయా. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారే మనము అబ్బా తండ్రి ఆయనను మొరపెట్టుచున్నాము. ఆమేన్. ఆ ఆత్మ కలిగిన వారమే నేను దేవుని విశ్వాసంతో దేవుని ప్రార్థిస్తున్నాను. ఆ ఆత్మ ఉంది కనుక నేను ఈ కష్ట పరిస్థితుల్లో కూడా భయపడకుండా దేవుని యొక్క పాదశంలో ప్రార్థిస్తూ ముందుకు సాగుచున్నాను. హల్లెలూయా. నీకు దాస్యపు ఆత్మ ఎలా? నీకు ఇచ్చినటువంటి దేవుడు స్వీకృతమైనటువంటి ఆత్మ, స్వీకృతమైనటువంటి పుత్రాత్మను దేవునికి ఇచ్చి ఉన్నాడు. బలమైనటువంటి అభిషేకము గల ఆత్మ నీకు ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేని విషయమై మనము
భయపడాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు భయపడాల్సింది ఏంటంటే నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి, శరీర సంబంధమైనటువంటి ఆలోచన బట్టి నువ్వు భయపడాలి. ఎందుకంటే ఇది భయంకరమైనటువంటి దారి గుండా నేను తీసుకెళ్తుంది. నీకు తెలియకుండానే నీ శరీరము, నీ ఆత్మ, శరీరమును నువ్వు ప్రేమించినట్లయితే, లోబడినట్లయితే నీ ఆత్మ నశించిపోతుంది బిడ్డారా. ఈరోజు ఈ కరోనా విస్తరిస్తున్నటువంటి అనేక మంది చనిపోతూ సరైనటువంటి ట్రీట్మెంట్ అందక ఎంత ధనమును వెచ్చించినా కూడా వారి ఆత్మను కాపాడలేకపోతున్నారు. ఆత్మలు నశించిపోతున్నాయి. సమయం కొంచెంగా ఉందని చెప్పి సాతాను తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, నీ యొక్క కార్యము, నీ తలంపులు, నీ యొక్క హృదయము, నీ యొక్క ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటే నేను నిన్ను కాపాడతాను. హల్లెలూయా. నువ్వు ఏం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. నీ హృదయపూర్వకంగా నువ్వు దేవునికి లోబడి ఉంటే చాలు, నీ మనస్ఫూర్తిగా వారికి లోబడి ఉంటే చాలు. వీరు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నటువంటి కొందరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, వీరు సున్నములను కొట్టిన సమాధిని పోలి ఉన్నారు అంటున్నాడు. సున్నమును కొట్టిన సమాధి ఏ విధంగా ఉంటుంది? వారి యొక్క చూడడానికి ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ లోపట అదంతా కూడా కుళ్ళిపోయిన ఎముకలతో కనిపిస్తుంది. మనము చేస్తున్నటువంటి ప్రతి కార్యము నా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చూస్తున్నాడని, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని, ఆయన నన్ను గమనిస్తున్నాడని నువ్వు వేస్తున్నటువంటి ప్రతి అడుగులో నువ్వు తండ్రికి లోబడినట్లయితే నిజంగా దేవుడు నిన్ను ఈ యొక్క కష్టమైనటువంటి పరిస్థితుల్లో, ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆత్మను దేహమును చంపువానికి భయపడుడి. ఎవరు భయపడాలా? నీ ఆత్మను దేహమును చంపడానికి మీరు భయపడాలి. శరీరాన్ని చంపడానికి భయపడకూడదు. శరీరము దేని ద్వారా నిర్మించబడిందంటే బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, ఈ శరీరము మట్టిని నిర్మించబడినది. ఈ మట్టిని నిర్మించినటువంటి ఈ శరీరానికి జీవాత్మ ఇచ్చినటువంటి దేవుడు ఆదికాండం 2:7 ఆ జీవాత్మ నీలో ఉన్నంత వరకు నీకు శరీరానికి విలువ, నీ శరీరము నీకు అవయవాలు పనిచేస్తాయి. ఈ ఆత్మ విడిచినప్పుడు వేళ ఈ శరీరాన్ని ఎక్కువసేపు భూమి మీద ఎవరు కూడా పెట్టడానికి ఇష్టపడరు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి దేనికి విలువ ఇవ్వాలి? ఆత్మకి ఇవ్వాలా? ఆత్మను కాపాడుకోవాలా? లేదా నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మను వదిలేసి శరీర సంబంధమైనటువంటి తుచ్చమైనటువంటి ఆలోచనలతో, పాపముతో నిండి ఉన్నటువంటి ఈ లోకము, శపించబడినటువంటి ఈ లోకములో శరీరాన్ని ప్రేమించి దేవుని యొక్క అద్భుతకరమైనటువంటి ఉన్నతకరమైనటువంటి లోకాన్ని, పరలోకాన్ని మనం కోల్పోదామా? మనం ఆలోచన చేసుకోవాలి. అందుకే మత్తయి సువార్త 10:28 చదివితే, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. ప్రైజ్ ది లార్డ్. మిక్కిలి భయపడుడి. దేనికి? నీ ఆత్మను, నీ దేహమును నరకములో పడవేయవానికి నువ్వు మిక్కిలి భయపడాలి. ప్రైజ్ ది లార్డ్. లోబడాలి ఆయనకు. ఆయన ఒక కనుదృష్టి ఎదుట ఎంతో యథార్థంగా నువ్వు కనిపించాలి. ఎంతటి కష్టం వచ్చినా కూడా, ఎంతటి వేదన వచ్చినప్పటికీ కూడా నా దేవుడు ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులను నన్ను బాగు చేయగలడు అన్నటువంటి ఆ గొప్ప నిరీక్షణ నీకు కలుగుతుంది. ఎప్పుడంటే ఆత్మ నిన్ను బలపరుస్తున్నప్పుడు, ఆత్మ నీలో జీవిస్తున్నప్పుడు. చూడండి, యోబు గ్రంథంలో కొన్ని అద్భుతకరమైనటువంటి లేఖన భాగాలు ఉన్నాయి. మనం చూద్దాం. యోబు జీవితంలో దేవుడు చేసినటువంటి అతి గొప్ప కార్యము, ఉన్నతకరమైన కార్యము. యోబు గ్రంథము 38
23వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతును. శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతును. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచి తిని, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నన్ను అనుసరించి తిని. ప్రైజ్ ది లార్డ్. ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా నేను ఎంచి తిని. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక్క నడిచినవి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందంటే, దేవుని యొక్క వాక్యము కంటే, దేవుడికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కంటే ఎక్కువగా మనం ప్రయాసపడేది ఏంటంటే, అనేక మంది వాళ్ళ జీవితంలో కోల్పోతున్నటువంటి విషయం ఏంటంటే, లోకాన్ని ప్రేమించడం ద్వారా వాళ్ళ శిక్షను వాళ్ళ తల మీద తెచ్చుకుంటున్నారు. లోకంలో ఉన్నంత ఈ శరీరాశ నేత్రాశ జీవబిడ్డమ్మ, ఈ శరీరంలో ఉన్న ఈ శరీర కార్యాలను, ఈ యొక్క భూ సంబంధమైన వాటిని మనం ప్రేమించకుండా ఆత్మ సంబంధమైన వాటి వరకు మనం కనిపెడితే నిజంగా ఈ అంత్య దినాలను కాపాడబడతాం. ప్రేమ దేని బిడ్డ, మనం రోమీ రాసిన పత్రికలో ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానించినాం. 8వ అధ్యాయంలో క్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలు మనం ధ్యానించినాం. 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసి చూపించాడు. హల్లెలూయా. ఇంత గొప్ప కార్యము చేసినటువంటి నీ దేవునికి, ఇంత ఉన్నతకరమైనటువంటి మేలు చేసిన దేవుని, ఆయన యొక్క ధర్మశాస్త్రము, ఆయన మాటలకు వ్యతిరేకంగా మనం జీవిస్తే మనం బతకగలమా? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్న దేవుడు ఈ అంత్య దినాల్లో ఎంతగా నువ్వు దేవుని సమీపంగా ఉంటే దేవుడు నేను అంతగా కాపాడే దేవుడై ఉన్నాడు. చూడండి, 8వ అధ్యాయంలో 34వ వచనం చదువుదాం. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన కొరకు విజ్ఞాపన చేయువాడు ఆయనే. తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నవాడు ఆయనే. మన యందు కనికరము చూపుచున్న దేవుడు ఆయనే. హల్లెలూయా. నువ్వు ఆయనకు మాత్రమే లోబడాలి. 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపు వాడేవాడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడవాపున. ఏది నిన్ను విడవాపుతుంది? శ్రమ నిన్ను విడవాపగలదా? హింస విడవాపగలదా? నీ యొక్క వస్త్రహీనత, ఉపద్రవమైనటువంటి పరిస్థితుల్లో ఎడబాపగలదా? ఎంత హీనమైన స్థితిలో యోబుకి వెళ్ళినను దేవునికి దూరంగా వెళ్ళలేదు కదా. అందుకే అంటున్నాడు, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారం, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించుట ఎంతో ఎంతో అవసరం. చూడండి, 10వ అధ్యాయంలో 7వ వచనం, కాగా వినుట వలన మీ విశ్వాసము అధికమవుతుంది. నీ విశ్వాసం అధికమవుతున్నటువంటి ప్రతిసారి నువ్వు దేవునికి సమీపంగా మార్చబడతా ఉంటావు. దేవుని యొక్క మాటలు వినడానికి నీకు ఆసక్తి కలుగుతుంది. బైబిల్ చదవడం నేర్చుకోండి, బైబిల్ ధ్యానించడం నేర్చుకోండి. గంటల తరబడి మనం ఎక్కువ సమయం వృధా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోండి. దేవునికి ఎంత దగ్గరగా వెళ్తే, దేవుని ఎంత దగ్గరగా ఉంటే ఆయన సన్నిధి నిన్ను అంతగా నిన్ను కాపాడుతూ ఉంటుంది. ఈ యొక్క దినంలో, ఈ యొక్క సమయంలో మనుషుడు దేని కొరకు ప్రయాసపడుచున్నాడు? వాడు జీవించాలని మనిషి ప్రయాసపడుతున్నాడు, బ్రతకాలని ఆశపడుచున్నాడు.
కానీ మనం ఒక పరదేశులుగా వచ్చిన్నాం. తల్లి గర్భంలో నుండి దిగంబరంగా నేర్చాను. నా దినములు నాకు తెలియదు, నా ఒక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నాకు తెలియదు. కానీ నీ తండ్రి నువ్వు జీవించి కాలం లేని దేవుడు, నీ తల వెంట్రుకలు లెక్క పెట్టినటువంటి దేవుడు, నీ యొక్క ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు, నువ్వు పిండంగా ఉన్నప్పుడే ఆయన కనులు నిన్ను చూచి ఉన్నవి అని 139వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో చాలా చక్కగా దావీదు రాస్తున్నాడు. నేను పిండంగా ఉండగానే, నేను గర్భంలో ఉండగానే ఆయన కనులు నన్ను చూచి ఉన్నాయి. ఈరోజు నేను ఏ పరిస్థితిలో ఉన్నానో ఆ తండ్రి యొక్క దయవలనే, నేను ఏమై ఉన్నానో ఆ తండ్రి యొక్క దయవలనే, నేను ఎటువంటి పరిస్థితుల్లో నా జీవితం కొనసాగుతున్నదో నా తండ్రికి తెలుసు. దేని విషయమై చింతించకూడదు, దేని విషయమై వేదన పడకూడదు. ప్రార్థనలో పట్టుదలగా ఉండాలి, ప్రార్థనలో విశ్వాసంగా ఉండాలి, వాక్యంలో నమ్మకంగా ఉండాలి. శరీర కార్యంలో మనం విడిచిపెట్టవలసినటువంటి సమయం వచ్చింది. ఇంకా 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 సమయం ఉంది కదా అనుకోకండి. సమయం లేదు సహోదరి సహోదరుడా, సమయము సమీపిస్తున్నది. క్రీస్తు యొక్క రాకడ అతి శీఘ్రంగా ఉన్నది. ఎంత దగ్గరగా మనం వెళ్తున్నామంటే దినమును లెక్క పెట్టాల్సినటువంటి సమయం. యెరూషలేము పట్టణంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యమును బట్టి నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఆయన గడప వద్ద నిలిచి ఉన్నాడు. అంజూరపు చెట్టును ఇక్కడ యెరూషలేముకు సాదృశ్యంగా చూపిస్తున్నాయి. అంజూరపు చెట్టు వికసించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్యాలు నువ్వు చూస్తున్నప్పుడు తండ్రి ఆకాశం యొక్క గమనిధిలో, అంటే ఆయన ఒక ద్వారం ఎదుట నిలిచున్నాడని మీరు గాయకొనండి. యెరూషలేము పట్టణంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే గత కొద్ది దినాల్లో గాజాలో ఉన్నటువంటి టెర్రరిస్టులతోని భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. కొన్ని దాదాపుగా 2000 కంటే అధికమైనటువంటి అనేకమైనటువంటి రాకెట్లతో ఆ దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ దేశంను కాపాడుచున్నటువంటి దేవుడు సజీవుడు. హల్లెలూయా. భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణము, వారం 10 రోజులు యుద్ధం జరిగింది. కానీ యెరూషలేము పట్టణంలో వాళ్ళు ఏమి చేయలేకపోయినారు. ఎందుకంటే ఆ యెరూషలేము పట్టణం ఉన్నటువంటి ఆ టెక్నాలజీ ద్వారా ఆ రాకెట్లు ఆ భూమి మీద పడకుండా, ఆ దేశంలో పడకుండా వాళ్ళు ఆకాశంలోనే వాటిని పేల్చేస్తున్నారు. శత్రుని యొక్క రాకెట్స్ వాళ్ళు వేస్తున్నారు, కానీ అది తిరిగి వాళ్ళ మీదనే వచ్చి పడుతున్నది అని వాళ్ళే చెప్తున్నారు. మా రాకెట్లు మా మీద పడుతున్నవి. నేను వేస్తున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి యుద్ధంతో కూడినటువంటి ఆ ఒక రాకెట్స్ తిరిగి మా మీద పడుతున్నాయి అని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. కారణం ఏంటి? దాన్ని కాపాడుతున్నటువంటి దేవుడు సజీవమైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ తిరిగి రాబోచున్నాడు. ఆ దేశాన్ని కానీ, అక్కడ ఉన్న ప్రజలను కానీ, అక్కడ యూదులను కానీ ఎవరైనా చేయలేరు. ఇప్పుడు అక్కడ 3వ మందిరము కట్టబడాలని యూదులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. త్వరగా మేము కట్టబోతున్నామని కూడా బెంజమిన్ నెతన్యాహు గారు చెప్పారు, ఆ దేశం యొక్క ప్రధానమంత్రి. ఇప్పుడు ఈ అన్ని సంఘటనలు మీరు వింటున్నప్పుడు మీరు ఒక గుర్తుపెట్టుకోవాలంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే ఒక మాట ఎప్పుడంటే యెరూషలేములో జరుగుతున్నటువంటి ప్రతి కార్యమును బట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కారణానికి, ప్రతి కార్యానికి నా 2వ రాకడకు చాలా ప్రాధాన్యమైనటువంటి సూచనగా ఉన్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇచ్చినట్టు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలని ఆయన కోరుతా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 24వ అధ్యాయం 23
21-22 లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడెను. ఏర్పరచబడినటువంటి వారి నిమిత్తమే ఆ దినములు తక్కువ చేయబడను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏర్పరచబడినటువంటి మనము, పిలువబడినటువంటి మనము, ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఆరాధిస్తున్నటువంటి మనము ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఆ శోధన కాలము, ఆ కష్టకాలము, ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు ఒకరు వచ్చినా కూడా అందులో నుండి నిన్ను తప్పించుకునేటువంటి మార్గం కూడా దేవుడు నీకు ఇస్తాడు. భయపడొద్దు. నా దేవుడు సజీవుడు, నా దేవుడు నమ్మకమైన దేవుడు, నీతో ఉన్నవాడు గొప్ప దేవుడు, ఆకాశమును భూమిని నిర్మించినటువంటి సర్వశక్తిగల దేవుడు, మహోన్నతుడు, జయగల దేవుడు. అటువంటి దేవునికి ఎప్పుడు కూడా మనము స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, లోబడిన వారుగా ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ కూడా ఆయనకు నచ్చని కార్యము నీలో కనబడకూడదు. 139వ అధ్యాయంలో చివరి వచనంలో దావీదు ఏమంటున్నాడు చూడండి. అక్కడ 139వ అధ్యాయము, ఈ మాట అందరం కలిసి చదవండి నాతో పాటు. 139వ అధ్యాయము చివరి వచనము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నా యందు ఉన్నదేమో చూడుము తండ్రి. ఇప్పటికైనా మనసు మార్చుకొని, హృదయం మార్చుకొని పశ్చాత్తాపం ఉంది. ప్రభా, నేను నీ వాక్యాన్ని లోబడి జీవిస్తాను, నీ వాక్యానుసారంగా నేను జీవిస్తాను. అంత్య దినాల్లో నేను ఉన్నాను. అనేకమైనటువంటి సంఘటనలు ఈ భూమి మీద జరగబోతున్నాయి, అనేకమైన కార్యాలు జరగబోతున్నాయి. ప్రభా, నేను నీ వాక్యాన్ని లోబడి జీవిస్తాను. నీకు ఆయాసకరం ఉన్నటువంటి ప్రతి విషయమును, ప్రతి కార్యమును, ప్రతి మలినాన్ని నాను తొలగించండి. హల్లెలూయా. ఇంకా దాంట్లో నువ్వు జీవిస్తే ఆ ఆయాసకరంగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరుస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరిస్తే నీకు మేలు కాదు. ఆయన చూస్తున్నాడు, ఆయన ప్రతి వారిని గమనిస్తున్నాడు. వాక్యం వినబడుచున్నది, స్వరం వినబడుచున్నది. చెవులు గలవాడు వినుగాక అని ఆత్మ సంఘంలో చెప్పుచున్నాడు. చెవులు గలవారు వినుగాక. ఇంకా 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 తప్పులు చేస్తే భయంకరమైనటువంటి శిక్షకు నీ యొక్క ఆత్మలో లోబడాల్సి వస్తుంది. ఆత్మను, దేహమును నరకంలో పడవేవానికి మీరు భయపడండి. శరీరమును వేధిస్తున్న దుష్టునికి భయపడాల్సిన అవసరం లేదు. వాటిని ఏం చేయలేడు. ఈ దినం నేను ఒక సేవకుని నేను చెప్తున్నాను ఏంటంటే, నిన్ను కన్న దేవుడు సజీవుడమ్మా, నిన్ను రక్షిస్తున్నటువంటి దేవుడు మహోన్నతుడు. ఆయన త్వరగా ఈ భూమి మీదకి రావచ్చున్నాడు. ఎందుకంటే నిన్ను అనాథగా నేను విడవడం సెలవిచ్చిన. నువ్వు అనాథగా నువ్వు విడవడవు ఈ భూమి మీద. నేను తిరిగి నీ దగ్గరకు వచ్చేదను అని చెప్పినాడు దేవుడు యేసయ్య. నువ్వు విశ్వసిస్తున్నటువంటి దేవుడు జీవం గల దేవుడు. ఆమేన్. మనందరూ నమ్ముకున్నటువంటి దేవుడు సజీవుడు. మన మనసు ఎరిగిన దేవుడు, నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, నీ ప్రవర్తన ఎరిగిన దేవుడు, నీ సమస్యను ఎరిగిన దేవుడు, నీకు కావాల్సినటువంటి ప్రతిదీ కూడా నీకు ఇస్తున్నటువంటి దేవుడు, నిన్ను పోషిస్తున్నటువంటి దేవుడు, నిన్ను ఆరోగ్యం ఇస్తున్నటువంటి దేవుడు. ఎన్నో లక్షల మంది నీ కళ్ళ ముందే ప్రాణాన్ని కోల్పోతున్నారు. ఎన్నో వేల మంది రోడ్డు మీద అల్లాడుతున్నారు. కారణం ఏంటంటే ఈ కరోనా రోగంతో భయం, ఆందోళనతో చెంది ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఎవరు కూడా ముందున్నటువంటి ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, ఆ పలకరింపు లేదు. కారణం ఏంటంటే నాకు ఏమవుతుందో అని భయపడుతున్నారు. ఇటువంటి కాలంలో మనం ఉన్నాం. ఇంకా లోకంలో నెమ్మది ఉండదు, లోకంలో సమాధానం ఉండదు, లోకంలో భయంకరమైనటువంటి శోధన కాలం రాబోతున్నది. ఎక్కడ చూసినా, ఏ ఒక్క పరిస్థితిలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా, ఏ దేశంలో చూసినా వేదన వేదన వేదన. క్రీస్తు ప్రభు త్వరగా రాబోచున్నాడు కనుక నీ ఆత్మను సిద్ధం చేసుకొని నీ గుడిలో నూనె తక్కువగా చేసుకొనకూడదు. జ్ఞానవంతురాలైన స్త్రీలుగా నీ ఆత్మను కాపాడుకో, అభిషేకమును పొందుకో. నీ ఆత్మాభిషేకమును పొందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ యొక్క దినాల్లో సాధారణ శక్తులు మనం జయించాలంటే
ఖచ్చితంగా నీకు ఆత్మాభిషేకం అవసరమైనది. పరిశుద్ధ ఆత్మ నీకు అవసరమే ఉన్నది. దేవుని యొక్క ఆత్మ లేకుండా నువ్వు నడవలేవు. దేవుని యొక్క ఆత్మ లేకుండా సాతాను జయించలేవు. ప్రేమని నేను ఆ ఒక్క దేవుని యొక్క ఆత్మ నాకు కావాలి. నీకు కావాలంటే పరిశుద్ధాత్మ యొక్క మాటలకు లోబడి జీవించడం ఎంత అవసరమే ఉన్నది. చివరి ఒక మాట చదువుకొని మనం వాక్యమును ముగిస్తాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములో చదువు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారిను ధన్యులు. సమయము సమీపించినది కనుక, ప్రైజ్లో సమయము సమీపిస్తున్నది కనుక, సమయము వచ్చేంత వరకు చూద్దాంలే అనుకుంటాం. అందరూ చెప్తున్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువు త్వరగా వస్తున్నారు, ఆయన వచ్చినప్పుడు నేను బాగుపడతాను, ఆయన వచ్చినప్పుడు చూద్దాము అనుకుంటున్నారు. వెర్రివారిగా మాట్లాడుతున్నారు, అశ్రద్ధతో జీవిస్తున్నారు. కానీ బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే సమయము సమీపించినది. అయితే ఏం చేయాలి? ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారిను ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. వారు రక్షించబడతారు, వాళ్ళు కాపాడబడతారు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించింది గాక. ప్రేమ దేవులారా, మళ్ళీ ఒక మంచి దేవుని యొక్క వాక్య భాగముతో మళ్ళీ మనం కలుసుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీ దివ్యమైనటువంటి నామాన్ని బట్టి కోట్లాది వందనములు స్తుతులు చెల్లిస్తున్నాను. నీతిమంతుడా, సజీవుడా, నీ గొప్ప నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ముఖ్యంగా ఈ దినం నాయన నీ పాదస్థంలో కొంత వాక్యం ధ్యానించిన నీ యొక్క రాకడ అతి శీఘ్రంగా ఉన్నది. మా శరీర కార్యాన్ని విసర్జించకపోతే, మా తలంపులు మేము మార్పు చెందినట్లయితే, మా క్రియల్లో మార్పు లేనట్లయితే మా ఆత్మ నశించిపోతుంది. ప్రభు సున్నములో కొట్టిన సమాధుల వలె ఉండకుండా ఆత్మను దేహమును నడకములో పడవేవానికి భయపడి లోబడి దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. ముఖ్యంగా ఈ దినం ప్రభు అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో రోగ శయం మీద పడి ఉన్నటువంటి ప్రతి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ భూమిపై స్వస్థత కలగచేయండి. ఈ భూమి మీదటువంటి రోగము తొలగించండి. ఈ భూమి మీదటువంటి శాపమును కొట్టివేయండి. నీ యొక్క కరుణ కటాక్షము కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. ఈ భారతదేశం నుంచి సమర్పిస్తున్నాం ప్రభా. భారతదేశం మీరు కాపాడమని వచ్చున్నాను రాజా. ప్రతి ఒక్క నేను మూర్ఖంగా ఉన్నటువంటి వారి మనసులను మార్చండి, హృదయాలు మార్చండి. ఆయన మా ప్రియులు ఆయా రాష్ట్రాల్లో ఉన్నారు, ఆయా యొక్క ప్రాంతాల్లో జీవిస్తున్నారు. ప్రతి వారిపై నీ యొక్క హస్తం నిలిపి ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు కూడా తప్పిపోకుండా, ఏ ఆత్మ నశించిపోకుండా ఈ ఎంత దినాల్లో ప్రభా నిన్ను సేవించి నిన్ను గణపరిచి నిన్ను ప్రభా ఇంకా సమీపస్తులుగా మార్చబడటకు సహాయం చేయమని అడుగుతున్నాను. నాయన వెచ్చగాను చల్లగాను ఉన్న నిలువెచ్చగా మీరు ఉండకుండా నేను సెలవిస్తున్నాను. నిలువెచ్చని జీవితము ఆయన ఉన్నట్లయితే దూరపరచమని అడుగుతున్నాయి ప్రభా. నీ రాకడకు సిద్ధపాటు కలిగిన వారంగా నాయన సార్వత్రిక సంఘం ఎత్తబడేటువంటి సమయంలో నాయన ఆ సమయం కూడా సమీపంగా ఉన్నది ప్రభా. ప్రతి దేశంలో ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి ప్రతి వారు ప్రభా మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మా ప్రియులు నాయన బహ్రెయిన్లో ఉన్నారు, కాపాడండి. అమెరికాలో ఉన్నారు, కాపాడండి. ఇంకా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి వారిని కాపాడండి ప్రభా. మా బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలను కాపాడండి. ముఖ్యంగా సంఘాన్ని చేతి సమర్పిస్తున్నాం ప్రభువా. వృద్ధులను చిన్నపిల్లలను చేతి సమర్పిస్తున్నాం. రానున్న దినాల్లో నేను ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి రాబోతున్నది అని వింటున్నాం ప్రభా. పరిస్థితుల్లో నుండి కూడా మీరు కాపాడే దేవుడు మాకున్నారు, మీరు రక్షించే దేవుడు మాకున్నప్పుడు దేని విషయం మేము చింతించాల్సినటువంటి అవసరం మాకు లేదు తండ్రి. నీ వైపు మేము చేతులేస్తున్నాం. మీ యొక్క కాపుదల, మీ యొక్క సహాయం కొరకు చూస్తున్నాం ప్రభా. మమ్మల్ని బలపరచమని సహాయం చేయమని, ఆరాధన పాలు పొందుతున్నటువంటి బిడ్డలు వింటున్న ప్రతి వారిని మీరు రక్షించమని, భయమును వణుకులు పట్టించమని. నా తండ్రి త్వరగా రావచ్చున్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా అనే నోటను నేను పిలిపించుకోవాలంటే నా క్రియలు నేను మార్చుకోవాలి, నా పద్ధతిని నేను మార్చుకోవాలి, నా మాట దీన్ని నేను మార్చుకోవాలి, నా యొక్క ఆలోచన దీన్ని నేను మార్చుకోవాలి.
అని ప్రతి వారి మనసుతో మీరు మాట్లాడినందుకు నీ స్తోత్రాలు ప్రభా. ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ స్తుతులు స్తోత్రాలు మీకు సమర్పిస్తూ మరొకసారి కరోనాతో బాధపడుచున్నటువంటి పిల్లలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. లార్డ్ బ్లెస్ దెమ్ అండ్ హీల్ దెమ్ లార్డ్ కంప్లీట్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి రోగముతో కరోనాతోనే కాకుండా ఆయా రోగులతో బాధపడుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా మేము ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీ స్తోత్రం. ఈ ఆరులో పాల్పొందినటువంటి సంఘాన్ని బిడ్డలు మీరు ఆస్వాదించమని త్వరగా రానైన మహోన్నతుడైన యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించే వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు ఈ భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సినటువంటి ఆహారాన్ని మాకు దయచేయము. మేము క్షమించిన అపరాధం మీకు క్షమించినట్లుగా మా అపరాధాన్ని క్షమించి మా శోధనకు తేక దుష్టుల్లో నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యం వల్ల మహిమే నిరంతరం తండ్రి యొక్క స్వామి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క దయ కనికరము, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క రక్షణ కవచము, పరిశుద్ధాత్మ సహవాసము ఈ యొక్క ఆరాధన పాల్పొందుట బిడ్డలందరికీ, క్రైస్తవ బిడ్డలందరికీ, ప్రతి వారికి, ప్రతి విశ్వాసికి సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.